పెంజల్ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. చెన్నైలో ఒక యువకుడు కరెంట్ షాక్ తో చనిపోయాడు. ఇక కుండపోత వర్షాల వల్ల పలు చోట్ల రైల్వే ట్రాక్లపై కూడా వరద నీరు చేరుకుంది. దీంతో ఎలక్ట్రికల్ రైళ్లు నిలిచిపోయాయి. మరోవైపు తుఫాన్ ప్రభావం వల్ల సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో మెరీనా బీచ్ నిర్మానుష్యంగా మారిపోయింది. తుఫానుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. పెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అనేది కురుస్తుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమని చెప్పాలి. ముఖ్యంగా శ్రీకాళహస్తి, తిరుపతి, ఏదైతే సత్యవేడు నియోజకవర్గాలు, ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు అనేది కూడా ఉదయం నుంచి కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు, నదులు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే స్వర్ణముఖి నది తీవ్రస్థాయిలో ఉధృతిగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో నాయుడుపేట, కాళహస్తి వద్ద పలు గ్రామాలకు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. కాళహస్తి వద్ద ఏర్పేట సమీపంలో కూడా స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో ఓవర్ఫ్లై అవడం కారణంగా ఆయా గ్రామాలకు కూడా రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ అనేది అధికారులు కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కొద్దిమందిని పునరావాస కేంద్రాలకు, సురక్షితమైనటువంటి ప్రాంతాలకు కూడా అధికారులు తరలిస్తున్నారని చెప్పాలి. ఒకవైపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో సాధారణ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తిరుపతి పోలీసులు కూడా ఒక విభాగాన్ని అయితే కాల్ సెంటర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే ఆ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. మరొక వైపు వర్షాల తీవ్రత అయితే అంతకంతకు పెరుగుతుందనే చెప్పాలి. గంటకు వర్షాల తీవ్రత పెరుగుతూనే ఉంది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలుగా కాలువల పక్కన, నదుల పక్కన ఉండేటువంటి వారందరినీ కూడా సేఫ్ సైడ్గా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఈరోజు రాత్రికి ఏదైతే ల్యాండ్ఫాల్ అయిన తర్వాత, తుఫాను తీరం దాటిన తర్వాత మరింత ఎక్కువగా కూడా రేపు, ఎల్లుండు కూడా తిరుపతి జిల్లా కేంద్రం మొత్తం కూడా భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. కేవలం చెంచైతో కార్తికేయన్ టీవీ, తిరుపతి.